అసలు హిందూ ధర్మంలో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి మీకు తెలుసు. సో, మరి పవన్ కళ్యాణ్ గారు ఆ సంప్రదాయాలను పాటిస్తారని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు బొట్టు పెట్టుకొని, నేను సనాతన ధర్మం అంటే సరిపోదండి. నాకు విడాకులు అవ్వకుండానే ఇంకొక ఆవిడతో మళ్ళీ మీరు సంబంధం పెట్టుకొని ఇంకొక అమ్మాయికి కడుపు చేశారు అని ఆవిడన్న ఎవరికి మాట. కనిపించిర్రు పవన్ అంటే కళ్యాణ్? రేణు దేశాయ్ గారు అన్నారు. అంటే మొదటి భార్య విడాకులు అవ్వకుండానే ఇది పవన్ ఇది కళ్యాణ్ విషయంలో ఆయనకి ఎన్ని పెళ్ళిళ్ళైనా తెలుసా మీకు? నా ఆయన ఆయన చేసింది 100% తప్పండి. నేను ఉండగానే ఇంకొక ఆవిడ కడుపు చేసి, ఆవిడతో ఉంటున్న వ్యక్తి నేను ఎలా ఆలోచించాలి? మళ్ళీ రేణు దేశాయ్ ఎందుకు అప్పుడు ఆమె కోర్టుకు పోలేదు? ఎందుకు కోర్టులో కేసు వేయలేదు మరి? ఒక్కొక్కరికి 5 కోట్లు. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అశోక్. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ నిత్యం వార్తల్లో ఉంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఏదో సందర్భంలో ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. రామరాజ్య వ్యవస్థాపకులు వీర రాఘవరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. సనాతన కోసం పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా చర్చ జరగాలి, దానికి ఒక బోర్డు కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. అసలు హిందూ ధర్మంలో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి మీకు తెలుసు. సో, మరి పవన్ కళ్యాణ్ గారు ఆ సంప్రదాయాలను పాటిస్తారని మీరు అనుకుంటున్నారు? లేదండి, అసలు ధర్మం అంటేనే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అసలు ధర్మం అంటేనే ఇచ్చిన మాట కాపాడుకోవటం. దాంట్లో భాగంగా ఏమిటంటే వాళ్ళు బొట్టు పెట్టుకొని నేను సనాతన ధర్మం అంటే సరిపోదండి. అంటే నేను విన్నా, రేణు దేశాయ్ గారు మాట్లాడిన మాటలు విన్నాను నేను. నన్ను మీ ఫ్యాన్స్ ఇంత ట్రోల్ చేస్తున్నారు అభిమానులు. అసలు మీ భర్త మీకు తెలియకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకున్న భర్త వేరే అమ్మాయి కడుపు చేసి ఆ అమ్మాయితో ఉంటే ఆ పరిస్థితి ఏంటో మీరు చెప్పండి అని కనిపించారు. రేణు దేశాయ్ గారు అన్నారు. అంటే మొదటి భార్య విడాకులు అవ్వకుండానే నాకు కడుపు చేశారు. నాకు విడాకులు అవ్వకుండానే ఇంకొక ఆవిడతో మళ్ళీ మీరు సంబంధం పెట్టుకుని ఇంకొక అమ్మాయికి కడుపు చేశారు. ఓకే, అది మీ భర్త చేస్తే ఏమిటి? ఆ పరిస్థితి ఏమిటంటే ఇక్కడ మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ఒకరికి విడాకులు ఇస్తే తప్ప ఇంకొకరితో మనం పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన పని చేశారా? లేకపోతే ఆయన ఏమో శారీరక సుఖాలకు లోబడిపోయి, శారీరక వాంఛలకు లోబడిపోయి ఈ పని చేశారా? అంటే పెళ్లి చేసుకోవడం తప్పంటారు ఇట్లా అంటే? అలా కాదు స్వామి. ఇప్పుడు నాకు భార్య ఉంది. ఇప్పుడు నా భార్య ఉండగా నేను ఇంకొక అమ్మాయికి కడుపు చేసి అంటే విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటారు. నేను ఆ విడాకులు ఇచ్చేయడం కూడా తప్ప అంటున్నానండి. విడాకులు కూడా మన సంప్రదాయంలో లేదు. ఇప్పుడు నా భార్య ఉందండి, ఒకవేళ పొరపాటున తెలుసో తెలియకో నన్ను 4 మాటలు అన్నా, లేకపోతే ఇదన్నా, నేను సర్దుకుపోవాల్సినటువంటి పెద్దరికం నాకు కావాలి. నేను ఏమన్నా ఓ తప్పు చేస్తే కడుపులో పెట్టుకుని సర్దుకుపోయి ఇది నా భార్యకి కావాలి. సో, మీకు పవన్ కళ్యాణ్ విషయంలో ఆయనకి ఎన్ని పెళ్ళిళ్ళైనా తెలుసా మీకు? ఆయన చేసింది 100% తప్పండి. ఒకవేళ రేణు దేశాయ్ గారు చెప్పింది నిజమైతే, నేను ఉండగానే ఇంకొక ఆవిడ కడుపు చేసి ఆవిడతో ఉంటున్న వ్యక్తి నేను ఎలా ఆలోచించాలి అని చెప్పేసి ఆవిడ అన్నారు. సో, ఆయన అఫీషియల్‌గా విడాకులు తీసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకున్నారు గాని మనకు తెలిసింది. అంటే మొదటి భార్యకి విడాకులు అవ్వక ముందే రెండో భార్యకి అప్పుడు కొడుకున్నాడండి. అప్పటికే కొడుకున్నాడండి. సహజీవనంతో కొడుకు పుట్టారని చెప్తున్నారు. రెండో భార్యకి విడాకులు అవ్వక ముందే మూడో భార్యకి కడుపు వచ్చిందని చెప్తున్నారు. రేణు దేశాయ్ గారు చెప్తున్నారు ఆ మాట. అంటే నేను విన్న మాటలు ఇవి. ఏది ఏమైనా మనల్ని నమ్ముకుని ఒక ఆడపిల్ల వచ్చింది. ఆడపిల్ల వస్తే అట్లా విడాకులు ఇచ్చే సంప్రదాయం ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. విడాకులు అట్లా పవన్ కళ్యాణ్ చేసిన తప్పు. తప్పే, ముమ్మాటికి తప్పే. నిజానికి మనం కష్టమైనా ఓర్చుకోవటమేనండి అంతే. ఎక్కడ దాకా ఎందుకండి, నా పెళ్ళికి మా భార్య వాళ్ళ అమ్మమ్మ గారే మధ్యవర్తిత్వంగా, అంటే ఆవిడే అడిగారు. అరేంజ్డ్ మ్యారేజ్ అండి. బాబు అసలు మీరు కట్నం ఎదురు చూస్తున్నారంటే నాకు కట్నంతో పని లేదండి ఇది అన్నాను నేను. ఇదే మా ఊర్లో చెప్తే వీడికి ఏం లోపం ఉందో అంత కట్నం వద్దన్నాడని చెప్పేసి ఎంక్వైరీ కూడా చదివేది, అది వేరే విషయం అనుకోండి. అయితే వారు ఉన్నంతలో కొంచెం బాగానే పెట్టారు, మంచి బంగారం అవి పెట్టారు, వారి శక్తి మేరకును బాగానే పెళ్ళవి చేశారు. మాకు కట్నంతో పని లేదు కానీ నాకు కొంచెం అమ్మాయి మెత్తన అమ్మాయి అయితే బాగుంటుందండి, ఎక్కువ గొడవలు అవి పెట్టిన మనస్తత్వం అవ్వకూడదు, కొంచెం నాకు కోపం అమ్మాయికి కోపం, అట్లా ఇద్దరికి కోపం ఉండకూడదు అని నేను అడిగితే వాళ్ళు చెప్పారు అమ్మాయి చాలా మెత్తన అమ్మాయి బాబు అని చెప్పారు. పెళ్ళయ్యాక 2 రోజులకో 3 రోజులకో చెప్పారు మా అత్తమ్మ. ఆవిడ కూడా సీజ్ లైక్ మై మదర్ అని చాలా బాగా చూసుకుంటారు ఆవిడ కూడా, నన్ను కానీ నా భార్యను కూడాను. 2-3 రోజుల తర్వాత చెప్పారు అమ్మాయి తైకాండోలో గోల్డ్ మెడలిస్టు, కరాటీలో బ్లాక్ బెల్ట్ అని చెప్పారు. మరి నేను మా ఆవిడని వదిలేయమంటారా నన్ను?
సో పెళ్లి అనేది ఇద్దరు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌లో విడిపోవడం గాని, పెళ్లి గాని జరిగేది. సో వాళ్ళ అండర్‌స్టాండింగ్‌లో వాడు విడిపోయారు. ఇంకో పెళ్లి చేసుకుండు పవన్ కళ్యాణ్. 2 పెళ్లిలో, 3 పెళ్లిలో. విడిపోయిన తర్వాత చేసుకోలేదండి. కలిసి ఉండగానే వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని అది బయట పడితే ఇక్కడ విడిపోవాల్సి వచ్చిందండి. ఇది అర్థం చేసుకోవడం తప్పండి అది. మళ్ళీ రేణుదేశాయ్ ఎందుకు అప్పుడు అవి కోర్టుకోలేదు? ఎందుకు కోర్టులో కేసేయలేదు మరి? ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఆయన. హ్మ్. నాకు వీలు పడలేదు నేను చేసుకున్నా. హ్మ్. ఒక్కొక్కరికి 5 కోట్లు భరణాలు ఇచ్చి చేసుకున్నా. అలా వీలైతే మీరు చేసుకోండి అన్నాడండి ఆయన. భరణం ఇచ్చారా? భరణం ఇచ్చి చేసుకున్నాం అన్నారు. రేణుదేశాయ్‌కి ఎంత ఇచ్చారండి? నాకు తెలియదండి. ఆయన అన్నమాట 5 కోట్లు 10 కోట్లు భరణం ఇచ్చి నేను చేసుకున్నా. హ్మ్. అలా ఇచ్చే శక్తి మీకుంటే మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారని అన్నాడండి ఆయన. సో పవన్ కళ్యాణ్ మ్యారేజ్ విషయంలో అటు వైసీపీ గవర్నమెంట్ అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఫుల్లు జగన్మోహన్ రెడ్డి గాని, మిగతా ముఖ్యమైన నేతలంతా ఎప్పుడు ఆయన ట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు. 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. సో దీన్ని ఈ ట్రోల్ చేసే అర్హత వాళ్ళకి కూడా లేదండి. హ్మ్. ఎట్లా అంటే ఆయన 2014 తర్వాత అపోజిషన్ లీడర్‌గా ఉన్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి నేను వ్యతిరేకం అని నిరాహార దీక్ష చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సీఎం అయ్యాక ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అదే కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి ముఖ్య అతిథిగా వచ్చాడండి ఆయన. అప్పుడు నిరాహార దీక్ష చేసినప్పుడు చేసింది తప్ప, ఇప్పుడు వచ్చింది తప్ప. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు లొంగిపోవటం వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టనిస్తున్నారు. దానికి నేను వ్యతిరేకిని అని నిరాహార దీక్ష చేశాడు ఆయన. మనకు చాలా అన్యాయం జరిగిపోద్ది ఆ ప్రాజెక్ట్ వస్తే అని. మరి సీఎం అయిపోయాక అధికారికంగా ఆయన సీఎం కింద వచ్చాడండి ఆయన. సో నిన్న అమరావతి పునర్నిర్మాణం కోసం ప్రధానమంత్రి వచ్చిండు. అంతా మిగతా నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో 2019 వరకు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. తర్వాత జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు చేసిండు. అది కూడా కాలేదు. సో ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం అంటారు. సో అది జరుగుతదంటారా మీరు? మొత్తం అంతా డ్రామా అండి. మొత్తం అంతా డ్రామా. విభజన చట్టంలో ఈ క్యాపిటల్ కట్టివ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఇస్తుంది కదా డబ్బులు. అది అప్పు అండి. మొన్న వచ్చిన 15,000 కోట్లు కూడా అండి అది ప్రపంచ బ్యాంక్ అప్పు అటండి అది. వీళ్ళు అప్పు మళ్ళీ తిరిగి తీర్చాలి. ఇప్పుడు మీరు నేను అన్నదమ్ములం అండి. మన ఇద్దరం ఆస్తి పంచుకున్నాము. ఆ కేంద్రం తెచ్చి అంటే విడదీసిన పెద్దొచ్చి మనకి వారు ఆస్తి ఇవ్వాలా మనకి? అసలు విభజన జరిగినప్పుడే ఎవరికి ఎంత పంచుతున్నాం, ఏ ఆస్తిలో మనం క్యాపిటల్ కడుతున్నాం అనే దాని మీద సరిగ్గా చర్చే జరగలేదండి. కానీ ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారు. ఆంధ్ర క్యాపిటల్ని కోల్పోతుంది కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తాం అని మాట వారు ఇచ్చారు. ప్రత్యేక హోదా కావాలని బీజేపీ పట్టుబట్టింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ప్రత్యేక హోదా అడిగే దమ్ము లేక ఆ కేంద్రానికి సాగిలపడ్డారు అంతేనండి వీరు కూడా. కానీ వీళ్ళ ఎంపీ సీట్లతోనే ఇప్పుడు కేంద్రం నడుస్తుంది. అవునండి, అలా నడుస్తుంది. 29 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చాలా బాధపడ్డాడు ఆయన. ఇప్పుడు ఆయన దయా దాక్షిణ్యాలతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు మరి ఈయన ప్రత్యేక హోదా ఎందుకు అడగడం? అదే మరి దాన్ని ఏమంటారు? ఎందుకంటే వీరికో భయం. ఏం భయం? ఈ కేసులు లక్షల కోట్ల ఆస్తులు బయటకైనా వాళ్ళు తీస్తారేమో భయం ఉండిపోయింది. ఎంత సంపాదించింది చంద్రబాబు నాయుడు? ఆయన అయితే ఒకసారి స్వయంగా చెప్పాడు, నా ఆస్తి 1,00,000 కోట్లు అని చెప్పి అన్నాడండి ఆయన. అది యూట్యూబ్లో కూడా ఉందండి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కేసీఆర్ గారు అమరావతి అప్పుడు శంకుస్థాపనకు వచ్చినప్పుడు నేను మా క్యాబినెట్తో చర్చించాను. ఒక 100 కోట్లు ఎంతో అనౌన్స్ చేద్దామని చెప్పేసి నేను ఆ రోజు అనుకున్నాను. ప్రధానమంత్రి గారు ఏమీ అనౌన్స్ చేయలేదు కాబట్టి నేను అనౌన్స్ చేయకుండా వెళ్ళిపోయాను అని ఏదో ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు అంటే, కేసీఆర్ 100 కోట్ల రూపాయలు మాకు భిక్షం వేస్తావా, నా ఆస్తి 1,00,000 కోట్లు అని చంద్రబాబు నాయుడు గారు అన్న రికార్డు యూట్యూబ్లో ఉంది. అది నిజమాబద్ధమో తెలియదు. కానీ భువనేశ్వర్ గారు కూడా మొన్న ఆయన అరెస్ట్ అయిన తర్వాత మేము డబ్బు కోసం తప్పు ఎందుకు చేస్తాం, మేము ఏదో 1% ఏదో ఇంత % షేర్లు అమ్మితేనే మాకు ఎన్ని వేల కోట్ల డబ్బులు వస్తాయి అని చెప్పి ఆవిడ అన్నారు. అయ్యా అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వీళ్ళు లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తులు అందరికీ తెలుసు. సో పవన్ కళ్యాణ్ కాదంటారా? పవన్ కళ్యాణ్ గారు అంత లంచం తీసుకుని లక్షల కోట్ల రూపాయలు సంపాదించేసేటువంటి ఆ మెంటాలిటీ ఉందని నేను అనుకోవట్లేదు. కానీ ఆయనకి ఏదో మరి పూర్వజన్మ అభ్యాసం ఏమో చంద్రబాబు నాయుడు గారు అంటే విపరీతమైన ప్రేమ ఉందండి ఆయన. కాబట్టి ఆ పాపానికి ఆయన కూడా బాధ్యుడే. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతాడా పవన్ కళ్యాణ్? నాకు దాని మీద అవగాహన లేదండి. దాని మీద అంత అవగాహన లేదు స్వామి. ఇప్పుడు అంటే సపోర్ట్ చేస్తారు భవిష్యత్తులో ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్లో సీట్లు ఎక్కువ ఇవ్వచ్చు పవన్ కళ్యాణ్కి. అంటే అప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రిగా అవ్వాలనుకుంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తారు అప్పుడు పవన్ కళ్యాణ్కి? 100% వారు చేస్తారని అనుకోవట్లేదండి.
ఇప్పుడు ఎంతమంది అయితే ఆయనకు ఉన్న మీడియా సపోర్ట్స్ అవి చేస్తున్నాయో నెక్స్ట్ లోకేష్ని సీఎంగా చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారే సీఎం అనే స్థాయి కానీ అనే మాట కానీ వస్తే వారి వైఖరి పూర్తి స్థాయిలో భిన్నంగా ఉంటుందేమో అనుకుంటున్నాము. సో, నారా లోకేష్ గారిని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఆయన రాజకీయంగా గాని ఎట్లా చూస్తారు ఆయన్ని? ఆ, అంత పరిణితి అయితే ఆయనకి రాజకీయం పరంగా ఉన్నట్టు మేము ఇప్పుడు అనుకోలేదు స్వామి నారా లోకేష్ గారికి. ఎందుకు ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. మంచి స్పీచ్ ఇస్తారు. మంచి చంద్రబాబు నాయుడు కొడుకు. సో, మీరు ఎట్లా మాట్లాడుతారు? అంటే నా అభిప్రాయం చెప్పాను స్వామి నేను. హ్మ్. నా అభిప్రాయం నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అంత పరిణితి ఉన్న నాయకుడు లోకేష్ గారని నేను సో, అనుకోవట్లేదు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేవా ఆయనకు? ఉండొచ్చండి, సాధ్యం. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కాబట్టి అవ్వచ్చు. దానికి దీనికి సంబంధం లేదు.